సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఏపీ 2022 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఫర్దర్గా మీకు టెట్ ఎగ్జామ్ అయ్యే వరకు ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టులు కానివ్వండి, ఫ్రీ క్లాసెస్ కానివ్వండి, తప్పకుండా మన ఛానల్ ద్వారా ఫ్రీగా అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ప్రతి పాయింట్ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి విషయం గురించి కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది. పరీక్షలు అనేవి ఆగస్టులో నిర్వహించడం జరుగుతుంది. మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది 10/6/2022 విడుదల చేయడం జరిగింది. మనకి అప్లికేషన్లకు సంబంధించి పేమెంట్ అనేది 15/6/2022 నుంచి 15/7/2022 వరకు ఓపెన్ అయి ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. అంటే మనకి అప్లికేషన్స్ అనేవి 15వ తారీఖు నుంచి స్టార్ట్ కావడం జరుగుతాయి. మనకి అప్లికేషన్ సబ్మిటేషన్ డేట్ వచ్చేసరికి 16/6/2022 నుంచి 16/7/2022 అని చెప్పేసి క్లారిటీగా ఇచ్చున్నారు. హెల్ప్ డిస్క్ అనేది 13/6/2022 నుంచి ఓపెన్ కావడం జరుగుతుంది. ఆన్లైన్ మాక్ టెస్ట్ల అవైలబిలిటీ వచ్చేసరికి ప్రాక్టీస్ టెస్ట్లకు సంబంధించి ఒక డెమో ఇస్తారు. 26/7/2022 మనకు ఓపెన్ అవుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ వచ్చేసరికి 25/7/2022 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి హాల్ టికెట్లకు సంబంధించి కూడా డేట్ అయితే ఇవ్వడం జరిగింది. టెంటేటివ్ డేట్ అనేది, తాత్కాలిక డేట్ అనేది 25/7/2022 కింద ఇచ్చున్నారు. అయితే ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలకు సంబంధించి ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే 6/8/2022 నుంచి స్టార్ట్ కావడం జరుగుతాయి. పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B మొత్తం 4 రకాల కింద డివైడ్ చేయడం జరిగింది. పేపర్ 1A అంటే ప్రాథమిక పాఠశాలలు, పేపర్ 1B అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సంబంధించి పాఠశాలలు, పేపర్ 2A అంటే మనకి ప్రాథమికోన్నత పాఠశాలలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, పేపర్ 2B అంటే ప్రత్యేక అవసరాలు పిల్లలు కలిగిన ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి. ఫ్రెండ్స్, మనకి 21/8/2022 వరకు కూడా పరీక్షలు అయితే జరుగుతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 6/8/2022 నుంచి 21/8/2022 వరకు పరీక్షలు అయితే జరుగుతాయి. మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆన్లైన్లో కండక్ట్ చేసినట్లయితే ఒకరోజు ప్రశ్నాపత్రం కఠినంగాను, మరొక రోజు ప్రశ్నాపత్రం సులభంగాను వచ్చే అవకాశం కూడా ఉంది. మనకి గతంలో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడం జరిగింది. మనకి డిఎస్సి ఖచ్చితంగా ఆఫ్లైన్లో జరగాలి. టెట్ ఆన్లైన్లో జరిగిన, ఆఫ్లైన్లో జరిగిన ఖచ్చితంగా పేపర్ కష్టంగా రావడం, సులభంగా రావడం, ఇటువంటి సమస్యలను ఫేస్ చేయవలసి వస్తుంది. అలా కాకుండా డిఎస్సి అనేది ఖచ్చితంగా ఆఫ్లైన్లో మాత్రమే జరగాలి. ఒకే పేపర్ ద్వారా అందరికీ పరీక్ష జరగాలి. మరి ఈ విధంగా ఆన్లైన్లో పరీక్షలు కండక్ట్ చేయడం అనేక ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. ఒకరోజు ప్రశ్నాపత్రం ఈజీగా వస్తుంది, మరొక రోజు కష్టంగా వస్తుంది. దీనివల్ల టెట్లో ఒకరు ఎక్కువ స్కోర్ చేయడం, ఒకరు తక్కువ స్కోర్ చేసే విధంగా ఈ ఆన్లైన్ పరీక్షలు అనేవి అభ్యర్థులను ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటాయి. ఖచ్చితంగా డిఎస్సి మాత్రం ఆఫ్లైన్లోనే జరగాలి. ఒకే పేపర్ ద్వారా అందరికీ పరీక్ష జరగాలి. మనకి ఇక్కడ ఉదయం సెక్షన్లో 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 సెక్షన్ అయితే జరుగుతుంది. సెక్షన్ 1 మనకి 2:30 నుంచి మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు సెక్షన్ 2 పరీక్ష అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి రిజల్ట్స్ కీ అనేది, తాత్కాలిక కీ అనేది 31/8/2022 విడుదల చేయడం జరుగుతుంది. మనకి అబ్జెక్షన్స్, ఈ కీపై అబ్జెక్షన్స్ అనేవి నమోదు చేసుకునేందుకు అఫీషియల్ వెబ్సైట్లో 1/9/2022 నుంచి 7/9/2022 వరకు అవకాశం అయితే కల్పిస్తారు. ఫైనల్ కీ అనేది 12/9/2022 రావడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ అనేది 14/9/2022 అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి టెట్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవి. మనకి టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. అయితే ఈ టెట్కి సంబంధించి కొన్ని జీవోలను కూడా విడుదల చేశారు. ఎవరైతే డిఎడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పేపర్ 1 రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే బిఎడ్ వాళ్ళు ఉన్నారో, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వాళ్ళు పేపర్ 1, పేపర్ 2 రెండింటికి కూడా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయలు అయితే పెట్టారు. ఫ్రెండ్స్, మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఇకపై ఎవరైతే టెట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించి కూడా 6/8/2022 నుంచి 21/8/2022 వరకు కూడా పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2Bకి సంబంధించి సెక్షన్లకు సంబంధించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి సిలబస్కి సంబంధించి కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మనకి ఏదైతే సిలబస్ ఆల్రెడీ విడుదల చేశారో ఆ సిలబస్ ప్రకారమే టెట్ జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన పని అయితే లేదు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఎలిజిబిలిటీలకు సంబంధించి క్లారిటీగా మెన్షన్ చేశారు. దీని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఎవరైతే ఇంటర్మీడియట్లో 50% మార్కులతో క్వాలిఫై అయ్యారో 2 సంవత్సరాల డిఎడ్ కోర్స్ అనేది చేశారో వీళ్ళు పేపర్ 1 రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. పేపర్ 1A అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేసేందుకు. ఇక ఎవరైతే 50% ఎవరికి ఉండాలంటే ఇంటర్మీడియట్లో ఓసీ క్యాండిడేట్లకి, జనరల్ క్యాండిడేట్లకి ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారో, ఓబీసీ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఇంటర్మీడియట్లో 45% మార్కులు వచ్చినా సరిపోతుంది. 2 సంవత్సరాల డిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళు ఇక్కడ పేపర్ 1Aకి సంబంధించి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళతో పాటుగా ఇంటర్మీడియట్లో 50% మార్కులు స్కోర్ చేసి 4 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఈడి ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేశారో వీళ్ళు కూడా పేపర్ 1A రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళతో పాటుగా డిగ్రీ కోర్స్ ఎవరైతే చేశారో డిగ్రీ కోర్స్లో 50% మార్కులతో పాస్ అయి బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వీళ్ళు కూడా పేపర్ 1A టెట్ పరీక్ష అనేది రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ 50% అనేది ఎవరికంటే ఓసీ క్యాండిడేట్లకి, జనరల్ క్యాండిడేట్లకి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉంటారో వీళ్ళకి సంబంధించి డిగ్రీలో 45% మార్కులు వచ్చి బీఈడి కోర్స్ చేసిన వాళ్ళు కూడా పేపర్ 1A రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫైనల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 55% మార్క్స్, దీంతోపాటుగా 3 years ఇంటిగ్రేటెడ్ ఎంఈడి ఆర్ బీఈడి అని చెప్పేసి ఇచ్చారు. గైస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి రిలాక్సేషన్ ఎవరికి ఉందంటే 5% అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి 5% రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మార్కుల పరంగా కానివ్వండి, క్వాలిఫికేషన్ పరంగా కానివ్వండి ఒకసారి మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు టీచర్లకు సంబంధించి మనకి ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి డిఎడ్ వాళ్ళకి, బిఎడ్ వాళ్ళకి ఇద్దరికి కూడా అవకాశం అయితే ఇచ్చారు. మనకి నెక్స్ట్ పేపర్ 1Bకి సంబంధించి చూసినట్లయితే ఈ పేపర్ 1B అనేది స్పెషల్ స్కూల్స్కి సంబంధించి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి విద్యా బోధన చేసేందుకు వీళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అనేవి ఏ విధంగా ఉంటాయంటే స్పెషల్ డిఎడ్, స్పెషల్ బిఎడ్, స్పెషల్ డిఈడి, స్పెషల్ బిఎడ్ కోర్సులు ఎవరైతే చేశారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకునే ఈ టెట్ పరీక్ష రాసే అవకాశం అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 2A. ఈ పేపర్ 2A అనేది ఏంటంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనకి ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించింది. క్వాలిఫికేషన్లకు సంబంధించి చూసినట్లయితే అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీలో 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. బీఈడి కోర్స్ చేసిన వాళ్ళు ఈ పేపర్ 2Aకి సంబంధించి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది టెట్కి సంబంధించి. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ బీసీ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి డిగ్రీలో 45% మార్కులు వచ్చినా సరిపోతుంది. ఇక్కడ బీఈడి కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 40%, దీంతోపాటుగా 1 year బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ కోర్స్ చేసిన వాళ్ళు కూడా పేపర్ 2Aకి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్లో 50% మార్కులతో పాస్ అయి 4 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిఎల్ఈడి ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డిగ్రీలో 50% మార్కులతో పాస్ అయి 1 year బీఈడి, స్పెషల్ బీఈడి ఎవరైతే చేశారో వీళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి రిలాక్సేషన్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ 5% రిలాక్సేషన్ అనేది ఉంటుంది. క్వాలిఫైయింగ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ 45% మార్కులు వస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ఓసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి 50% మార్కులు అయితే ఉండాలి డిగ్రీ, దీంతోపాటుగా ఇంటర్మీడియట్లో. ఓకే, పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ మనకి లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి సంబంధించి చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే మెథడాలజీస్ అనేది కోర్స్ సబ్జెక్ట్ చేశారో వాళ్ళకి సంబంధించి తెలుగు పండిట్ కానివ్వండి, తెలుగు పండిట్ కోర్స్ చేసిన వాళ్ళకి తెలుగు పండిట్, ఇంగ్లీష్ పండిట్, ఇంగ్లీష్ మెథడాలజీస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్, ఈ విధంగా
కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం మీ మెథడాలజీస్ ప్రకారం ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కంప్లీట్గా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. అయితే ఇక్కడ మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి మాట్లాడుకోవాలి. దానికి సంబంధించి కూడా క్లారిటీగా ఇచ్చారు. పేపర్ 1Aకి సంబంధించి 1 to 5th క్లాస్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అనేవి వస్తాయని, 150 ప్రశ్నలకి టెట్ పరీక్ష అయితే జరుగుతుందని, 2.5 గంటల పాటు పరీక్ష అయితే జరుగుతున్నట్టు కూడా క్లారిటీగా ఇచ్చున్నారు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. మనకి లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు వస్తుంది, లేకపోతే ఇక్కడ మీరు సాంస్క్రిట్ కావాలంటే సాంస్క్రిట్ కూడా తీసుకోవచ్చు, హిందీ కావాలంటే హిందీ కూడా తీసుకోవచ్చు. ఎక్కువ మంది తెలుగే తీసుకుంటారు కాబట్టి తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు, ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు, ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఓవరాల్గా 150 బిట్స్కి 150 మార్క్స్కి పేపర్ 1A టెట్ పరీక్ష అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్ మనకి మ్యాథమెటిక్స్లో కానివ్వండి, ఎన్విరాన్మెంట్ స్టడీస్లో కానివ్వండి, కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు 24 మార్కులు, మెథడాలజీస్ లేదా పెడగాజీస్ నుంచి 6 ప్రశ్నలు 6 మార్కుల కింద డివైడ్ అవుతుంది. ఓకే, దానికి సంబంధించి క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేశారు చూడొచ్చు. ఇక్కడ లెవెల్ అనేది 1 to 10th క్లాస్ వరకు కూడా చదువుకోవడం మంచిదని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, పెడగాజీ లేదా మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు, ఓవరాల్గా సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి రావడం జరుగుతాయి. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక మనకి ఈవీఎస్ విషయానికి వచ్చినట్లయితే ఈవీఎస్లో సోషల్ స్టడీస్ నుంచి 12 ప్రశ్నలు, సోషల్ స్టడీస్ కంటెంట్ నుంచి 3 ప్రశ్నలు, ఓవరాల్గా సోషల్ స్టడీస్ నుంచి 15, సైన్స్కి సంబంధించి కంటెంట్ 12, సైన్స్కి సంబంధించి మెథడాలజీస్ నుంచి 3 ప్రశ్నలు, సైన్స్ నుంచి ఓవరాల్గా 15 ప్రశ్నలు, ఈ విధంగా 30 ప్రశ్నల కింద డివైడ్ అవుతుంది. గైస్ పేపర్ 1Bకి సంబంధించి కూడా సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇక పేపర్ 2Aకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ 150 బిట్స్కి 150 మార్క్స్కి 2.5 గంటల పాటు టెట్ పరీక్ష అయితే జరుగుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటారు కాబట్టి 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 1లో మీకు కావాలంటే సాంస్క్రిట్ తీసుకోవచ్చు, హిందీ తీసుకోవచ్చు, ఒడియా తీసుకోవచ్చు, తమిళ్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక్కడ కోర్స్ సబ్జెక్ట్ అనేది డివైడ్ అవుతుంది కదా, మనకి 3 సబ్జెక్టులు అనేవి అందరికీ కామన్గా ఉంటాయి. పేపర్ 2Aకి సంబంధించి పేపర్ 2 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టీచర్లకు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తెలుగు ఇంగ్లీష్ అందరికీ కామన్. ఇక్కడ కోర్స్ సబ్జెక్ట్ అనేది మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు, సోషల్ స్టడీస్ వాళ్ళకి 60 ప్రశ్నలు 60 మార్కులు సోషల్ నుంచి, లాంగ్వేజెస్ తెలుగు వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్, ఒడియా వాళ్ళకి ఒడియా, ఈ విధంగా కోర్స్ సబ్జెక్ట్ అనేది 60 ప్రశ్నలు 60 మార్కులు అనేది కోర్స్ సబ్జెక్ట్ నుంచి డివైడ్ అవుతుంది. మనకి నెక్స్ట్ పేపర్ 1Bకి సంబంధించి కూడా సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సేమ్ 150 బిట్స్ 150 మార్క్స్కి టెట్ పరీక్ష అయితే జరుగుతుంది. ఇక్కడ పేపర్ 1A అంటే ప్రాథమిక పాఠశాలలు అని అర్థం, పేపర్ 1B అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సంబంధించి ప్రత్యేక పాఠశాలలు ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించి విద్యాబోధన చేసే వాళ్ళకి అని అర్థం. పేపర్ 2A అంటే ప్రాథమికోన్నత పాఠశాలలు, పేపర్ 2B అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రాథమికోన్నత పాఠశాలలు అని చెప్పేసి అర్థం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా ఏ విధంగా డివైడ్ అవుతుందనేది కూడా మెన్షన్ చేశారు చూడండి. మ్యాథమెటిక్స్ కంటెంట్ 24, పెడగాజీ 6, సైన్స్లో మళ్ళీ మనకి 30 మార్కుల్లో కంటెంట్ 24, పెడగాజీ 6. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్లో కంటెంట్ 12, పెడగాజీ 3. బయాలజీ సబ్జెక్ట్ నుంచి కంటెంట్ 12, పెడగాజీ 3, ఈ విధంగా డివైడ్ అవుతుంది. మళ్ళీ సోషల్ స్టడీస్లో 60 ప్రశ్నలు 60 మార్కుల్లో కంటెంట్ 48 ప్రశ్నలు, పెడగాజీ 12 ప్రశ్నలు 12 మార్కులు. మనకి కోర్స్ సబ్జెక్ట్స్ ఏవైతే తెలుగు పండిట్ ఇంగ్లీష్ పండిట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి కూడా కంటెంట్ 48, పెడగాజీ 12 ప్రశ్నలు 12 మార్కులు, ఓవరాల్గా 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి కోర్స్ సబ్జెక్ట్ నుంచి అయితే రావడం జరుగుతాయి పేపర్ 2 వాళ్ళకి సంబంధించి. ఇక నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి క్వాలిఫికేషన్కి సంబంధించి మార్కుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే జనరల్ క్యాండిడేట్లు ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి 60% మార్క్స్ అబోవ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే 150 ప్రశ్నలకి 90 మార్కులు స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది. 150 ప్రశ్నలకి 90 మార్కులు అయితే రావాలి జనరల్ క్యాండిడేట్లకు సంబంధించి. బీసీ క్యాండిడేట్లకు సంబంధించి 50% మార్కులు రావాలి. అంటే 50% అంటే 150 మార్కులకి 75 మార్కులు స్కోర్ చేయాలి. 75 మార్కులు ఓబీసీ వాళ్ళకి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ 150 మార్క్స్కి 75 రావాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు సంబంధించి 40% మార్కులు రావాలి. అంటే 40% అంటే 150 మార్కులకి 60 మార్కులు వచ్చిన ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు క్వాలిఫై అయినట్లే.
ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మనకి అప్లై అప్లికేషన్కి సంబంధించి అప్లై అప్లికేషన్లు అనేవి స్టార్ట్ అయిన వెంటనే ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, మీ మొబైల్స్లో కానివ్వండి, ల్యాప్టాప్స్లో కానివ్వండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని అప్లై చేయొచ్చు, వీటి గురించి కంప్లీట్గా మన ఛానల్లో వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఫ్రెండ్స్, మనకి టెట్లో వచ్చిన మార్కులని 20% వెయిటేజ్ తీసుకుని డిఎస్సిలో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెట్లో వచ్చే మార్కులు చాలా కీలకం. దీంతో పాటుగా టెట్ వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది. 2011 తర్వాత ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక్కడ డిఎడ్ వాళ్ళకి పేపర్ 1 అవకాశం ఉంది, బిఎడ్ వాళ్ళకి పేపర్ 1, పేపర్ 2 రెండింటికి కూడా అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా అఫీషియల్ వెబ్సైట్లో జీవోలు అయితే విడుదలైన హాల్ టికెట్లు డౌన్లోడ్ అనేది 25/7/2022 అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఫీజుకి సంబంధించి 500 రూపాయలు ఫీజు చెల్లించాలంటూ కూడా ఒక పాయింట్ అయితే క్లారిటీగా మెన్షన్ చేశారు. ఆల్ పేపర్స్ ఇక్కడ మనకి పేపర్ 1కి సంబంధించి అప్లై చేసుకుంటే 500, పేపర్ 2కి సంబంధించి అప్లై చేసుకుంటే 500 రూపాయల ఫీజు అనేది ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనకి అప్లికేషన్ ఏ విధంగా తీసుకుంటారంటే ముందుగా ఫీజు పేమెంట్ అనేది చేస్తే ఒక జనరల్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. ఫీజు పేమెంట్ చేసిన వాళ్ళకి సంబంధించి ఒక జనరల్ నెంబర్ వస్తుంది. ఆ జనరల్ నెంబర్ ప్రకారం ఇక్కడ అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫోటో అనేది ఏ సైజులో ఉండాలనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి. 3.5 సెంటీమీటర్స్లో ఉండాలి. సిగ్నేచర్ అనేది 1.5 సెంటీమీటర్స్లో ఉండాలి. అయితే ఇక్కడ ఫోటో అనేది 50 కేబీలో ఉండాలి. సిగ్నేచర్ అనేది ఎంత కేబీలో ఉండాలనేది కూడా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి కంప్లీట్గా అప్లికేషన్ చేసేటప్పుడు దీని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. అసలు సిగ్నేచర్ ఫోటో అనేది ఏ విధంగా జేపీజే కింద 50 కేబీలో సేవ్ చేసుకోవచ్చు, దీని గురించి కూడా కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్లు అయితే తీసుకుంటారు. అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్స్ అనేవి ఈ నెల 16 నుంచి స్టార్ట్ కావడం జరుగుతాయి. ఫీజు అనేది 15 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్లు మాత్రం 16వ తారీఖు నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి కూడా క్లారిటీగా మనకి బులెటిన్లు అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఇక మనం సిలబస్ గురించి మాట్లాడుకుందాం. సిలబస్కి సంబంధించి మాత్రం అఫీషియల్గా మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చింది. మనకి సిలబస్లో ఎటువంటి మార్పులు లేవు. 2021లో మనకి ఏదైతే సిలబస్ను అఫీషియల్గా విడుదల చేశారో అదే సిలబస్ పీడిఎఫ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేశారు. కాబట్టి ఇది ఒక మంచి శుభసూచకం అని చెప్పుకోవాలి. సిలబస్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. ఇక్కడ మార్పుల్లో ఏంటంటే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మనకి కొత్త పాఠ్య పుస్తకాలను చదువుకోవాల్సి ఉంటుంది. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లను చదువుకోవాలని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. సిలబస్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. ఫ్రెండ్స్, ఏ బుక్స్ చదవాలనే విషయానికి వచ్చినట్లయితే ముందుగా చెప్పిన విషయం పూర్తిగా వినండి. ఇక్కడ ముందుగా మనకి పేపర్ 1Aకి సంబంధించి టెట్ పరీక్ష అనేది 150 బిట్స్కి 150 మార్క్స్కి జరుగుతుంది కదా. సైకాలజీ విషయంలో డిఎడ్ ఫస్ట్ ఇయర్లో పేపర్ 1 సైకాలజీ ఉంటుంది. ఆ పేపర్ 1 సైకాలజీ బుక్ అనేది కంప్లీట్గా చదువుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీరు ఇతరేతర ఏ మెటీరియల్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నా ముందు మాత్రం అకాడమీ టెక్స్ట్ బుక్కి మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉన్న సైకాలజీ బుక్ అంతా కూడా చదివేయండి. పీడిఎఫ్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ramramesh.in వెబ్సైట్లో అన్ని టెక్స్ట్ బుక్లు పీడిఎఫ్లు కూడా ఫ్రీ అవైలబుల్గా ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ విషయంలో మాత్రం డిఎడ్ ఫస్ట్ ఇయర్ అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనకి ఐసీటీ యాడ్ చేశారు కదా, ఐసీటీఏ ఐసీటీబీ అని చెప్పేసి. ఈ ఐసీటీ అనేది పేపర్ 1 డిఎడ్లో మనకి డిఎడ్ ఫస్ట్ ఇయర్లో పేపర్ 6 బోధన అభ్యసన శాస్త్రం ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఉంది. అది చదువుకుంటే సరిపోతుంది. ఇక లాంగ్వేజ్ తెలుగు విషయానికి వచ్చినట్లయితే తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. దీనిలో విషయం అంటే కంటెంట్ విషయంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ముందు తెలుగు చదువుకోండి. లింక్డ్ టాపిక్లు అనేవి 9th 10thలో కూడా చదువుకోండి. బోధనా పద్ధతులు 6 మార్కులు వస్తాయి. ఈ బోధనా పద్ధతుల విషయంలో డిఎడ్ ఫస్ట్ ఇయర్ డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉన్న తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ అనేది చదువుకుంటే సరిపోతుంది. ఓకే, మనకి ఇక్కడ కోర్స్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అనేది మీకు నచ్చిన సబ్జెక్ట్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు తమిళ్ కావాలంటే తమిళ్, ఒడియా కావాలంటే ఒడియా, హిందీ కావాలంటే హిందీ, సాంస్క్రిట్ కావాలంటే సాంస్క్రిట్ ఉంది. ఎక్కువ మంది తెలుగుకే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి తెలుగుకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. 30 ప్రశ్నలు 30 మార్కులు. నెక్స్ట్ ఇంగ్లీష్, లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్లో మనకి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, పెడగాజీ లేదా మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు 6 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ కంటెంట్ అంటే 1వ తరగతి నుంచి
ఎనిమిదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లు చదువుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అకాడమీ టెక్స్ట్ బుక్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలు చదవాలి. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఓల్డ్ పాఠ్య పుస్తకాలకైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పెడగాజీ లేదా మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మీకుండే డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ చదివితే సరిపోతుంది. మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చినట్లయితే కంటెంట్ 24 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ పెడగాజీ 6 ప్రశ్నలు 6 మార్కులు. మనకి ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ విషయానికి వచ్చినట్లయితే సైన్స్ కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు, సైన్స్ పెడగాజీ లేదా మెథడాలజీ నుంచి 3 ప్రశ్నలు 3 మార్కులు, ఓవరాల్గా సైన్స్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులు అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి సంబంధించి కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు, సోషల్ పెడగాజీ లేదా మెథడాలజీ నుంచి 3 ప్రశ్నలు 3 మార్కులు, ఓవరాల్గా సోషల్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులు. నెక్స్ట్ మనకి సైన్స్కి సంబంధించి 15 ప్రశ్నలు 15 మార్కులు. ఈ విధంగా ఈవీఎస్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఫ్రెండ్స్, కంటెంట్ విషయంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మెథడాలజీస్ విషయంలో డిఎడ్ ఫస్ట్ ఇయర్, డిఎడ్ సెకండ్ ఇయర్ బుక్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇక పేపర్ 1Bకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సంబంధించి పేపర్ 1B అనేది జరుగుతుంది కదా. పేపర్ 1Bకి సంబంధించి కూడా మ్యాక్సిమం సిలబస్ అనేది ఉంటుంది. సిలబస్కి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఈ సిలబస్ పీడిఎఫ్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు సిలబస్ అనేది తెలుగులో కావాలనుకుంటే తెలుగు సిలబస్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఈ కంప్లీట్ సిలబస్ అనేది తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. www.ramramesh.in అనే వెబ్సైట్లో సిలబస్ అనేది తెలుగు ఇంగ్లీష్ 2 మాధ్యమాల్లో కూడా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి పేపర్ 2A అనేది 150 ప్రశ్నలకి 150 మార్కులకి టెట్ పరీక్ష జరుగుతుంది కదా. దీనికి సంబంధించి సిలబస్ చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, తెలుగు, ఇంగ్లీష్ మొత్తం 3 సబ్జెక్టుల నుంచి 90 ప్రశ్నలు 90 మార్కులు అనేవి అందరికీ కామన్గా ఉంటాయి. కోర్ సబ్జెక్ట్ మాత్రం డివైడ్ అయిపోతుంది. కోర్ సబ్జెక్ట్ అనేది మెథడాలజీస్ ప్రకారం 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ విషయంలో పేపర్ 2A వాళ్ళు ఏం చేస్తారంటే పేపర్ 2 వాళ్ళు ఇక్కడ మీకు బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్లో సైకాలజీ ఉంటుంది కదా. ఆ సైకాలజీ టెక్స్ట్ బుక్ అంతా లేదా పీడిఎఫ్ అంతా కూడా చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఐసీటీ విషయంలో ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విషయంలో ఇక్కడ పేపర్ 1 డిఎడ్ వాళ్ళు ఉంటారు కదా. ఎవరైతే డిఎడ్ వాళ్ళు ఉంటారో డిఎడ్లో ఫస్ట్ ఇయర్లో పేపర్ 6 బోధన అభ్యసన శాస్త్రం అని ఉంటుంది, దానిలో చదువుకోండి. నెక్స్ట్ తెలుగు విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు తెలుగు చదువుకో. నెక్స్ట్ ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్ విషయంలో 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. కంటెంట్ అండ్ మెథడాలజీస్ నుంచి కంటెంట్ నుంచి 24, పెడగాజీ లేదా మెథడాలజీస్ నుంచి 6. ఇక్కడ కంటెంట్ విషయంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదువుతారు. పెడగాజీ విషయంలో బీఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెవెల్లో ఉన్న బుక్స్లో ఉన్న మెథడాలజీ అనేది చదువుతారు. ఇక్కడ మనకి కోర్స్ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి చూడండి. మ్యాథమెటిక్స్ కంటెంట్ నుంచి 24, మ్యాథమెటిక్స్ పెడగాజీ నుంచి 6, ఫిజికల్ సైన్స్ నుంచి కంటెంట్ నుంచి 12, పెడగాజీ నుంచి 3, బయాలజికల్ సైన్స్ కంటెంట్ నుంచి 12, పెడగాజీ నుంచి 3. ఓవరాల్గా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి రావడం జరుగుతాయి. దానికి సంబంధించి ఏమేం సబ్ టాపిక్లు ఉన్నాయనేది క్లారిటీగా మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. తెలుగులో సిలబస్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు తెలుగు సిలబస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మీకు క్లారిటీగా అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీ టెట్ సిలబస్ 2022 అని చెప్పేసి సెర్చ్ చేయండి. మన వెబ్సైట్లో ఉన్న ఆర్టికల్లో వస్తాయి. అందులో మీరు సిలబస్ అనేది చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్లో కంటెంట్ 12, బయాలజికల్ సైన్స్ పెడగాజీ 3. ఈ విధంగా మొత్తం మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి కోర్స్ సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి చూసినట్లయితే 48 ప్రశ్నలు 48 మార్కులు అనేవి సోషల్ స్టడీస్ కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్ కంటెంట్ వాళ్ళు ఏం చదవాలంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ముందు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లు చదవండి. 6వ తరగతి అనేది మారిన కొత్త పాఠ్యపుస్తకం చదవాలి. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఓల్డ్ పాఠ్యపుస్తకాలు అనేవి చదవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ పెడగాజీ విషయంలో మీరు ఏం చేయాలంటే బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీకు సోషల్ స్టడీస్ ఉంటుంది కదా. ఆ సోషల్ స్టడీస్కి సంబంధించి ఆ పెడగాజీ బోధనాభ్యాసన పద్ధతుల గురించి చదివితే సరిపోతుంది. నెక్స్ట్ మనకి కోర్స్ సబ్జెక్ట్ అనేది తెలుగు వాళ్ళకి 60 ప్రశ్నలు 60 మార్కులు తెలుగు నుంచి రావడం జరుగుతాయి. కంటెంట్ 48,
పెడగాజీ 12 ప్రశ్నలు 12 మార్కులు. ఓవరాల్గా మనకి తెలుగు పండిట్ వాళ్ళకి 60 ప్రశ్నలు 60 మార్కులు తెలుగు నుంచి రావడం జరుగుతాయి. వీళ్ళు కూడా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు తెలుగు చదువుకోవాలి. తర్వాత బోధనా పద్ధతులు బీఎడ్ లెవెల్లో చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రకరకాల సబ్జెక్టులు అయితే ఉన్నాయి, కోర్స్ సబ్జెక్టులు. ఇక్కడ తమిళ్ వాళ్ళకి తమిళ్ 60 ప్రశ్నలు 60 మార్కులు, మలయాళం వాళ్ళకి మలయాళం 60 ప్రశ్నలు 60 మార్కులు, హిందీ వాళ్ళకి 60 ప్రశ్నలు 60 మార్కులు హిందీ నుంచి రావడం జరుగుతాయి. కంటెంట్ 48, పెడగాజీ 12 ప్రశ్నలు. కంటెంట్ విషయంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవండి, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదువుకోండి. పెడగాజీ విషయంలో బిఎడ్ లెవెల్లో ఉన్న పుస్తకాలు చదువుకోవాలి. నెక్స్ట్ ఇంగ్లీష్, మనకి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారో కంటెంట్ నుంచి 48, పెడగాజీ నుంచి 12. కంటెంట్ విషయంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక మెథడాలజీస్ విషయంలో బిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పుస్తకాలకైతే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే గైస్, చూసారు కదా. ఓవరాల్గా కన్నడ వాళ్ళకి సంబంధించి కన్నడ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు. ప్రతి సబ్జెక్టులో కూడా కంటెంట్ 48, పెడగాజీ 12 ప్రశ్నల కింద డివైడ్ అవుతుంది. ఓవరాల్గా మనకి ఈ విధంగా టెట్ పేపర్ 1A, టెట్ పేపర్ 1Bకి సంబంధించి, టెట్ పేపర్ 2A, టెట్ పేపర్ 2Bకి సంబంధించి కంప్లీట్గా సిలబస్కి సంబంధించి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు క్లారిటీగా అన్ని విషయాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పేపర్ 2Bకి సంబంధించి కూడా సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఈ కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని సిలబస్ చెక్ చేసుకోవచ్చు. తెలుగు మీడియంలో సిలబస్ కావాలంటే లింక్ సెపరేట్గా డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెంట్ విషయంలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కొత్త బుక్స్ చదవాలి. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కొత్త బుక్స్ చదవాలి, కొత్త పాఠ్యపుస్తకాలు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఓల్డ్ పాఠ్యపుస్తకాలు చదవాలి. మెథడాలజీస్ విషయంలో ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ మీరైతే చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. గైస్, మన దెబ్బకి ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. నెక్స్ట్ ఖచ్చితంగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ కూడా ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు స్పీడప్ చేసుకోవాలి. కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టి వేలకు వేల రూపాయలు ఖర్చు చేసుకునే కార్యక్రమాలు మానుకోండి. బెస్ట్ మెటీరియల్ అనేది బెస్ట్ బిడ్ బ్యాంకులు అనేవి మన రామ్ రమేష్ ఛానల్ ద్వారా మీకైతే తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఒక 5 నుంచి 10 రోజులు వెయిట్ చేయండి. మన రామ్ రమేష్ యాప్లో కూడా వీడియో పాఠాల కోర్సులు అనేవి మొత్తం 2 యాప్ల్లో తీసుకురావడం జరుగుతుంది కాబట్టి 2 యాప్ల లింకులు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆంధ్రప్రదేశ్ టెట్ 2022కి సంబంధించి 2 యాప్లు ఉంటాయి. మీకు సెపరేట్ సబ్జెక్ట్ టీచర్స్ అనేవారు సెపరేట్గా 2 యాప్ల్లో మనకి వీడియో పాఠాల కోర్సులు అనేవి వస్తాయి. ఆ కోర్సులన్నీ మీరు తీసుకునేందుకు ఒక 5 రోజులైతే వెయిట్ చేయండి. మన రామ్ రమేష్ యాప్ల లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక 5 రోజులు వెయిట్ చేయండి. మొత్తం మీకు యాప్ల్లో సెపరేట్గా వీడియో పాఠాల కోర్సులు అనేవి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన యాప్లు డౌన్లోడ్ చేసుకోండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇక ఫ్రీ టెస్టులు అనేవి ఆల్రెడీ 600కు పైగా ఫ్రీ టెస్టులు అనేవి www.ramramesheducation.in మన అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ramramesheducation.in. అందులో మీకు ఆల్రెడీ ఓన్లీ ఏపీకి సంబంధించి 300 టెస్టులు ఉన్నాయి, తెలంగాణకు సంబంధించి 300 టెస్టులు ఉన్నాయి. సైకాలజీ అనేది ఏపీ తెలంగాణకు ఒకటే కాబట్టి సైకాలజీ టెస్టులు కూడా కలుపుకుంటే దాదాపుగా 400కు పైగా టెస్టులు అనేవి ఆల్రెడీ ramramesheducation.in వెబ్సైట్లో ఉన్నాయి. ఫ్రీగా ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉండండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ఓకే గైస్, ఒక 5 రోజులు వెయిట్ చేయండి. రామ్ రమేష్ యాప్లో మీకు కంప్లీట్ వీడియో పాఠాల కోర్సులు అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ మన బిడ్ బ్యాంకులు కూడా వస్తున్నాయి. మెగా బిడ్ బ్యాంకులు అనేవి 35,000కు పైగా బిట్స్తో అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్లతో మన బిడ్ బ్యాంకులు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఒక 5 రోజులు వెయిట్ చేయండి. కంప్లీట్గా మీకు మన రామ్ రమేష్ ప్రొడక్షన్ ద్వారా బిడ్ బ్యాంకులు అనేవి కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. ఓకే, వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.